హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం ధూల్పేటలో ఉన్నాం. ధూల్పేటలో శంకర్ సింగ్ కళాకారులో ఉన్నాం. రామాయణం తెలుసు కదా, రామాయణం బేస్డ్ వినాయకుడు అనమాట. రామాయణంలో వినాయకుడు చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు చూపిస్తారండి. చూసారా భారీ వినాయకుడు? రామాయణం స్టోరీ ఏంటంటే ఫస్ట్ రాముని దగ్గర రాముడు రాముడు అయోధ్య సీతమ్మ, తర్వాత లక్ష్మణుడు, తర్వాత లక్ష్మణుడు. సీతారాములు ఉన్న చోట హనుమంతుడు మ్యాండేటరీ కదా, హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గణేశుడు స్పెషాలిటీ ఒకటి ఉంది. మీరు గెస్ చేయగలరా? గెస్ చేసి కామెంట్లో చెప్పగలరా? ఇప్పుడు వినాయకుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం అందరం పూజ చేస్తాం, డైలీ పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం? దేవుని యొక్క ఆశీర్వాదం కోసం పూజ చేస్తాం. సో ఆశీర్వాదం మన ఇక్కడ లైవ్లు ఇస్తాడు మన గణపతి. చూడండి, లైవ్లో మన ఆశీర్వాదం మన చేతితోటి మనకు లైవ్ ఇచ్చేస్తాడు. దగ్గర లైవ్లో ఇట్లా మేము పోవాలి, ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కరెక్ట్ మనకు దేవుని నుంచి ఆశీర్వాదం వచ్చేస్తుంటుంది అనమాట. ఇది శంకర్ సింగ్ కళాకారు యొక్క స్పెషల్ వినాయకుడు. ఈసారి హైలైట్, ఇది కొత్త ట్రెండ్. ఇదేంటంటే ఇట్లా మన రామాయణం క్లైమాక్స్లో హనుమంతుడు గుండెలు చీల్చి సీతారాములను చూపిస్తాడు కదా, అది ఇట్లా గుండెలు చీల్స్తే మనకి సీతారాములు ఎక్కడ, ఓ పైన అక్కడ. అండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మైండ్ పోతుంది వినాయకుడిని చూస్తుంటే, చాలా బాగుంది అసలు. చూడండి ఒకసారి.